బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫీజులు కట్టే స్తోమత మనకు లేదంటూ ఓ విద్యార్థి లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని నిజాంపేటలో జరిగింది ఘటన. ఎలైట్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇది గమనించి సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. శ్రీ చైతన్య కాలేజీలో ఒత్తిడి వల్లే జస్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. కొన్ని రోజులుగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చదువుకునే విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా నెల రోజుల క్రితం నుంచి చూసుకున్నట్లయితే నలుగురు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం తాజాగా నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ కాలేజ్లో కూడా ఒక విద్యార్థి యశ్వంత్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. అసలు ఈ ఆత్మహత్యల వెనుకల ఉన్న కారణాలు ఏంటనేది కూడా చెప్పట్లేదు. ప్రస్తుతం జశ్వంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, యాజమాన్యం ఏం చెప్తుందన్నది ప్రస్తుతం మనతో పాటు నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో పవన్ గారు చెప్పండి, అసలు గత కొంతకాలంగా చూస్తున్నాం చాలా వరకు కూడా ఈ కాలేజెస్లలో విద్యార్థులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఈ ఆత్మహత్యలకి ముఖ్య కారణం ఏంటంటారు? మేడం, మీరు పదే కూడా నేను మీడియా ప్రతినిధులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గారిని ఒకటే కోరుకుంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే మామూలుగా ఇది చేస్తున్నవి చైతన్య కాలేజ్ కాదు, కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యలే తప్ప ఇవి ఎటువంటి పరిస్థితులు ఇవి ఆత్మహత్యలు కాదు. ఈరోజు చూసుకుంటే మీరు ఒక సూసైడ్ లెటర్ రాశారని చెప్పి మాకు పోలీసు వాళ్ళు సమానం అని చెప్పి సూసైడ్ లెటర్ చూపిస్తున్నారు. కానీ ఆ రైటింగ్ ఎవరిది, దానికి రాయడానికి కారణం ఏంది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు స్ట్రిక్ట్గా మనకు రూల్స్ పెట్టారు కదా, 24 గంటలు రౌండ్ ది క్లాక్ ఒక ఎంప్లాయీని పెట్టాలి ఖచ్చితంగా. కూడా ఈ వర్షన్ గంటల నుంచి మొన్న సెట్ ఆఫ్ రూల్స్ సపరేట్గా పంపారు, ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మరి ఆ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పంపించినప్పుడు కూడా మీరు రాత్రిపూట ఒక వార్డెన్ని 12,000 రూపాయలు పెట్టి ఒక ఎంప్లాయీని పెట్టుకోలేని దుస్థితిలో ఈరోజు చైతన్య కాలేజ్ ఉందా? 3 లక్షల రూపాయలు యావరేజ్ ఫీజుగా తీసుకుంటారు. ఈరోజు చూసుకుంటే మరొక విషయం ఏంటంటే ఈ పిల్లోడు ఏమి యావరేజ్ విద్యార్థులు లేకుంటే ఆకదా పిల్లోడు కాదు, పిల్లోడు టాపర్. నీట్లో వాళ్ళ కాలేజీలో ఈరోజు టాప్ 5లో ఉన్నాడు, రేపు పొద్దున్న నీట్ ఆస్పిరెంట్. ఈరోజు విద్యార్థి ప్రాణం పోయింది, రేపు పొద్దున్న రాబోయే కాలానికి మనకి భారతదేశానికి ఒక డాక్టర్ని కోల్పోయాం. ఈరోజు ఇట్లా ఎన్ని హత్యలు చేస్తారు, ఎంతమందిని కోల్పోవాలి, ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది ఒకవేళ లేదా, అసలు అధికారులు ఉన్నారా రాష్ట్రంలో లేరా, అసలు ఎక్కడ పోయింది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు అందరూ నిద్రపోతారు, డిఐఓ ఉండడు. ఇంత జరిగినా కూడా క్యాంపస్ని సీజ్ చేయరు. మాదాపూర్లో గల ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో ఉన్న ఏజీఎం ఎవడైతే శివప్రసాద్ ఉన్నాడో ఆ శివప్రసాద్ ఈరోజు ఏడున్నాడు. ఆ రోజేమో మేము అది చేసాం ఇది చేసాం, పిల్లలకు మేము ఎప్పుడు నష్టం చేయలేదు, ఒక 10 మందికే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి ఆ రోజు సిగ్గు లేకుండా సమానం చెప్పిన శివప్రసాద్ ఈరోజు ఇక్కడికి వచ్చి సమానం చెప్పాలి కదా. విద్యార్థి చనిపోయిండు, మేము ఉన్నాం, విద్యార్థి ఫ్యామిలీకి అండగా ఉంటాం, విద్యార్థిని ఆదుకుంటాం. సరే, ఆయన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం పొద్దున కండోలెన్స్ కూడా ఇవ్వని దుస్థితిలో సాటి విద్యార్థి చనిపోతే పిల్లలు ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేసి అన్న కనీసం కావాలి, మా క్లాసులు ఇంట్రెస్ట్ లేవు, ఈరోజు క్లాసులన్నా బంద్ చేయమంటే నిస్సగ్గుగా నిర్లజ్జగా లోపల కూర్చొని ఈరోజు ఇప్పటికీ క్లాసులు చెప్తారు. మేము చెప్పినాక ఇప్పుడు మేము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు కండోలెన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే వీళ్ళకి కార్పొరేట్ కుక్కలకి చైతన్య కుక్కలకి ఏంటంటే ఓన్లీ విద్యార్థుల శవాల మీద పైసలు ఏరుకోవడమే తెలుసు తప్ప విద్యార్థులకు న్యాయం చేద్దాం మేలు చేద్దాం అనలేదు. వెంటనే దీని మీద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి తక్షణమే క్యాంపస్ కోడ్ని రద్దు చేసి క్యాంపస్ని సీజ్ చేయాలి. అట్లనే దీనికి బాధ్యులమైన ఏజీఎం మీద వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఆ అబ్బాయి ఏ టైంకి చనిపోయాడు, వాళ్ళ పేరెంట్స్కి ఏ టైంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మాకు అందిన సమాచారం ప్రకారం మిగతా విద్యార్థులు చెప్పడం అయితే సుమారు రాత్రి 2 నుంచి 4 మధ్యలో ఎప్పుడో ఉరేసుకున్నారు. నిర్దిష్ట సమయం అనేది పోస్ట్ మార్టంలో తర్వాత పోలీసు వాళ్ళు చెప్పాల్సింది. నిర్దిష్ట సమయం అనేది మనకు 2 నుంచి 3 మధ్యలో ఊరేసుకుంటే విద్యార్థులు 5:30కి చూసినాక 5:30కి విద్యార్థులు చెప్తే స్టాఫ్ చూశారు తప్ప స్టాఫ్ చూసి విద్యార్థులు అని చెప్పాలి. అంటే కనీసం లోపల ఒక విద్యార్థి చనిపోయాడు అని చెప్పి కూడా తెలియకుండా ఉన్నారు అంటే ఎంత నిస్సగ్గుగా మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ అసలు వెంటనే రెసిడెన్షియల్ క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో వీటందరి మీద ఒక కమిటీ వేసి తక్షణమే లోపల ఒక కౌన్సిలింగ్ పెట్టడము, ఇన్ని వర్షం కట్టలు జరుగుతున్నప్పుడు వాళ్ళే మేలుకొని ఒక కౌన్సిలింగ్ పెట్టించి ఒక సైకాలజిస్ట్ పిలిపించి ఆత్మహత్యలు చేసుకోవద్దు, టాసో ఎవరో ఒకరిని సైకాలజిస్ట్ డాక్టర్లను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తే బాగుంటుంది. కనీసం ఆ చర్యలు తీసుకోకుండా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ ఉంటే రోజు మేము చూస్తూ రోజు ఇట్లా విద్యార్థులు చేయాలని చూసుకుంటూ మేము బాధపడలేమని చెప్పి తెలియజేస్తాం. సో అంటే ఇప్పుడు విద్యార్థి అయితే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. రాత్రి సమయంలో అయితే దాదాపుగా రూమ్లో ఎవరెవరైతే ఉంటారో వారందరూ కూడా ఉంటారు. సో ఫ్యాన్ ఆపితే మాత్రం ఎవరికైనా కానీ మెలుకొస్తుంది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరు లేరంటారా, ఎవరు చూడలేదంటారా? అందరు విద్యార్థులు ఉన్నారు మేడం, అదే చెప్తున్నాం మేము.
ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, ఫ్యాన్ ఆగింది, ఫ్యాన్ ఆపుకొని ఉరేసుకున్నాడు, మిగతా విద్యార్థులు అట్టనే పడుకున్నారు. మేనేజ్మెంట్నే దీన్ని అంతా ఏంటంటే ఇది మొత్తం ఇదంతా మార్పిడి మేడం, ఇదంతా ఓన్లీ కార్పొరేట్ ఆడుతున్న డ్రామా, సూసైడ్ అని చెప్పి ఇట్లా చేసి విద్యార్థి ఏమన్నా హత్యకు గురైందేమో అని కూడా మాకు ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే రూమ్లో ఒకళ్ళకి మెలకు రాదు, ఇద్దరికి మెలకు రాదు. రూమ్లో వీళ్ళు ఎట్లయినా సరే 7 నుంచి 8 మందిని కూర్చోబెడతారు ఆ రూమ్లో. ఆ 7 నుంచి 8 మందిలో ఒక విద్యార్థి లేచి ఉరేసుకొని బెడ్షీట్ కట్టి దానికి అంతగానం ఉండి కనీసం 1 గంట 2 గంటల సమయం అట్లనే విద్యార్థులు ఉన్నారు అంటే దీన్ని లోతుగా అధ్యయనం చేసి పోలీసు వాళ్ళు కూడా దీన్ని సూసైడ్ లెటర్ కింద ఇన్వెస్టిగేషన్ కాకుండా దీన్ని ఒక మిస్టరీ మర్డర్గా తీసుకొని దాని మీద నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యలు ఈ రోజుతో బయటపడతాయి. అది మేము కోరుకునే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా దీన్ని మిస్టరీగానే తీసుకోవాలి తప్ప దీన్ని సూసైడ్గా మాత్రం కేసును ముగిస్తే మాత్రం ఎంత దూరంకైనా పోతామని చెప్పి తెలుసుకుంటాం. సో మీరు మేనేజ్మెంట్తో మాట్లాడడానికి ట్రై చేశారా? మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లుంటారంటే మేడం, ఇక్కడ నేనే ప్రిన్సిపల్ అని చెప్పి ఒక్కొక్కరు వస్తారు. మేము మాట్లాడడానికి ప్రయత్నించినాం, ఇందాక మీ మీడియా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఒకడు రోడ్ సైడ్ రోమియో కంటే దారుణంగా ఏదైతే పాన్ పరాకు గుట్కాలు తినుకుంటూ వచ్చి మాట్లాడి మేము పోలీసు వాళ్ళని అడిగినాం, సార్ ఇట్లనే మాట్లాడతారా సార్, ఒక ఉపాధ్యాయుడు అని చెప్పి ఆ వృత్తిలో ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నాడు, గుట్కా తినుకుంటూ వచ్చి మాకు సమానం చెప్తారా? వీళ్ళు గుట్కాలు గూండాల కంటే దారుణంగా, ఒక బ్రోకర్ కంటే దారుణంగా లోపల బిహేవ్ చేస్తారు. మేనేజ్మెంట్ ఎవరు కూడా మాతో సమానం చెప్తున్నారు. ఏంటంటే ఒకరు ఆయన ఎవరో ప్రిన్సిపల్ అని చెప్పి నేను ప్రిన్సిపల్ అని చెప్పి బోర్డు ప్రిన్సిపల్ నువ్వేనా అని చెప్పి మేము అడిగితే ఆయన లేడు ఇక్కడ, నేనే ప్రిన్సిపల్ అంటాడు. ఈ ఇష్యూలు జరిగినప్పుడు ప్రిన్సిపల్లు ఏజీఎంలు అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చి ఇక్కడ నుంచి ఉంటారు తప్ప వాళ్ళు అఫీషియల్ ప్రిన్సిపల్లు ఏజీఎంలు కాదు. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే దాక్కున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఖచ్చితంగా కూడా బుక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, విద్యార్థుల పైన ఇంత స్టడీస్ ప్రెషరా లేకపోతే ఇతర ఏ కారణాలు అన్నది తెలియదు, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ ఆత్మహత్యలకు కారణం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్లో కొడుకు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతాడు అనుకుంటే ప్రాణాలు తీసుకున్నాడని చెప్పేసి కూడా పేరెంట్స్ అయితే రోధిస్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.